చచ్చిపో, చచ్చిపోద్ది. అలా అలా చావళ్ళు. ఓకే 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 నాన్న. సోను, చెల్లి ఫోన్ చేసింది, అందరిని లంచ్కి పిలిచింది. 5 minutes ఉంది, త్వరగా రెడీ ఓకేనా? వావ్ అవా ఈ మొగుళ్ళకి మనం ఎలా కనిపిస్తామంటే ఆడవాళ్ళమి 5 నిమిషాల్లో ఆర్డర్ పెట్టగానే వచ్చేస్తే చూడండి ఆన్లైన్లో ప్రోడక్ట్స్. అలా ఆర్డర్ పెట్టాడు, 5 నిమిషాల లోపల రెడీ అయి ఆయన ముందు ఉండాలి. నేను చెప్తా. ఏంటి సోను, పప్పు బస్తాలా ఇంకా అలానే కూర్చున్నావు? టైం అవుతుంది, పదా. పప్పు బస్తా. పెళ్లికి ముందు నాజూకైన మెరుపుతీగా, ఇప్పుడు పప్పు బస్తా. ఇన్నాకెప్పుడు చెప్పాడు టైమింగు? 11:59కి. ఇప్పుడు టైము 12 అయింది. అంటే నేను ఎప్పటి లోపల ఎగరాలి? 12:05 లోపల ఎగిరిపోవాలి. నా వీపు వెనకాల ఏమైనా రెక్కలున్నాయా? ఇదే లాస్ట్ వీకు, అదే పోయిన వారం మా అన్నయ్య ఫోన్ చేశాడు. రా బావా వెళ్ళేసొద్దామంటే, సోను వీకెండ్ దొరికేది 2 రోజులు, నా వల్ల కాదు, నేను రాను, నాకు బ్యాక్ పెయిన్ అని మొత్తం పడుకోబెట్టాడు బ్యాక్. ఇప్పుడు నేనేం చేయాలి? ఇదే 5 నిమిషాల్లో నేను రెడీ అవ్వాలి, ఇల్లు ఎక్కడుంటే అక్కడ వదిలేసేయాలి, పిల్లల్ని రెడీ చేసేయాలి, కొద్దో గొప్ప ప్రెజెంటబుల్ గా మేకప్ వేసుకోవాలి, మరీ ముఖ్యంగా ఈవిడగారికి అదే ఈయన చెల్లెలకి గిఫ్ట్ కొనాలి. ఇన్ని 5-10 నిమిషాల్లో జరిగిపోవాలా? నేనేమన్నా రోబోనా? ఈసారి గట్టిగిస్తా మన స్టైల్లో. కోడి కూర చిల్లుగారి. సోను రెడీయా? బయలుదేరదాం పదా. నేను రాను బావా, ఐఎమ్ సో సారీ. ఇదేంటి వదిన రాలేదని మీ చెల్లెలు అడిగితే, వదిన మనిషి, రోబో కాదు, మరీ ముఖ్యంగా దానికి రెక్కలు అటాచ్ చేయలేవు, 5 నిమిషాల్లో ఎగరలేదు, దానివల్ల కాలేదు, అందుకే పప్పు బస్తాలాగా ఇంట్లో కూర్చుందని నువ్వు చెప్పి మీ చెల్లెలు పెట్టే భోజనాన్ని తృప్తిగా శుభ్రంగా మీరిద్దరు తినేసిరండి. నేను ఇదే పప్పు బస్తా ప్లేస్లో ఇక్కడే కూర్చొని స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా. బాయ్ బావా. చాలా 7. దేశానికి స్వాతంత్రం ఈయనగారి వల్లే రాలేదన్నట్టు ఎంత బాధగా ఎటగూసున్నాడో చూడండి ఆయన. నేను రానన్నాను కదా, వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికి ఆయన కూడా వెళ్ళడం మానేశాడు. ఫ్యామిలీ అంటే మనం ముగ్గురం కదా సోను, మీరు లేకుండా నేను ఒక్కనే వెళ్ళి ఏం ఆనందిస్తాను చెప్పు? అదేమంటే సోను, మన ఇద్దరం ఫ్యామిలీ కదరా, మన ముగ్గురం ఎక్కడికి వెళ్ళినా గ్రూపుగా కలిసి వెళ్ళాలి. నువ్వు రాకుండా మేమిద్దరం వెళ్తే వెళ్ళారా? అవసరం లేదు, నేను నాన్నతో ఆడుకోవట్లే, చాలదు, అడు అడు అని అంటాడు. ఏదో నా మీద ప్రేమ కారిపోతున్నట్టు బోడి పెద్ద పెద్ద డైలాగులు. అసలు నిజం నేను చెప్పనా? ఆవిడగారు ఏం చేస్తుంది, మొత్తం అంతా రెడీ చేసిన తర్వాత కూర పొయ్యి మీద వేసేసి ఉప్పు కారం వేస్తుంది. ఆ కూర నేలే జరగాలి, అందుకోసం నీళ్లలో కూర వేసి శుభ్రం నేనే చేయాలి, అన్నం వేసరికి నేనే పెట్టాలి, కంచాలు టేబుల్ మీద నేనే పెట్టాలి, నేనే వడ్డించాలి, నేనే వార్చాలి. ఈయనగారేమో సోఫాలో మగమగారాజులాగా కాళ్ళుపుకుంటూ దర్జాగా కూర్చుంటాడు. ఇప్పుడు నేను రానన్నాను కదా, ఇదిగో ఈ పనులన్నీ వాళ్ళ చెల్లెలు చేయాలి కదా. అమ్మో అమ్మో, సుకుమారి చెల్లెలు ఎక్కడ కందిపోతుందేమోనని ఎళ్ళకుండా నా మీద ప్రేమ నటించి మానేసి షార్ట్ వేసుకొని అదే సోఫాలో దిగాలుగా కూర్చున్నాడు. ఏడవని ఆయన పక్కింటాటికి థ్యాంక్ యూ చెప్పాలి, టైంకి రుచి చూడమని డబ్బాడు కిచిడి ఇచ్చేసింది కదా. నువ్వు కూడా మీ నాన్నలాగే తయారయ్యావు. ఎడా చెప్పు. ఏంటన్నయ్య రాలేదు? వదిన మూడ్ బాలేదా ఏంటి? ఇప్పుడు ఇంతే నా వదిన, నువ్వైనా రావచ్చు కదా. అలా కాదే, యాక్చువల్లీ ఏం జరిగిందంటే అది నేను చెప్తాగా. నా మూడు బానే ఉంది కీర్తి, మీ అన్నయ్యకే కడుపులో గడబిడ చేస్తోంది, లూజ్ మోషన్స్ అట, బాగా లూజ్గా ఉన్నాయట. ఇప్పుడు బయలుదేరి వచ్చాడనుకో కారంతా గబ్బు గబ్బు అయ్యే అవకాశం ఉంది. తర్వాత మీ ఇంటి బాత్రూమ్లు కూడా పెంట అయిపోతాయి. అందుకే మా బాత్రూంలో గబ్బు చేసి పావనం చేస్తున్నాడు. నువ్వేం ఫీల్గా కీర్తి, నువ్వు వండి పెట్టావు కదా, ఆ వంటంతా క్యారియర్లో కట్టేసి ర్యాపిడో చేసేసి శుభ్రంగా తిని పెడతాను, ఓకేనా? బాయ్ బాయ్. పార్సలే కదా, డబ్బులు ఆవిడ కొడతారు, తీసుకో. అబద్ధమాడితే అతికినట్టుండాలి, అదే అబద్ధం మగవాడికి ఆకలేసినప్పుడు ఆడితే వాడి ఆకలి దహించుకుపోవాలి. మా ఆయన వాళ్ళ సిస్టర్ పార్సిల్ పంపించింది. ఇప్పుడు ద గేమ్ స్టార్ట్స్.
ఏంటి నా చెల్లి నా కోసం పార్సల్ పంపించిందా? నాకు తెలుసు సోను, నా చెల్లెలు నేనంటే ప్రాణం. నేను రానని చెప్పాక కూడా నా కోసం నా ఫేవరెట్ మటన్ బిర్యానీని ర్యాపిడో చేసి పంపించింది. ఏది ఇలా ఇచ్చేసాయి. మీ చెల్లెల్ది మామూలు ప్రేమ కాదు బావా, ఆ ప్రేమ ఘాటు నా ముక్కులోకి దూరింది. తింటా, కుమ్మేస్తా, రెచ్చిపోతా. బిర్యానీ ఏంటి తెల్లగా ఉంది? మటన్ ముక్కలేవి? దానిమ్మకి జల్లేశారండి. అది బిర్యానీ కాదురా, కళ్ళద్దాలు సరి చేసుకొని చూడరా త్యాగమూర్తి, త్యాగమూర్తి. ఇదిగో నీ కడుపు కీకారణ్యం అయిపోయిందని మటన్ ముక్కలైతే అరగవని పెరుగన్నంలో దానిమ్మ గింజలేసి పంపించింది మీ చెల్లెలు. నిమ్మకాయ పిండుకొని తిను బావా. చూస్తున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. అయినా మా చెల్లికి నేనంటే ఎంతో ప్రాణం, అందుకే నా కోసం పెరుగన్నం పంపించేసింది. నేను ఇదే తింటాను, ఇదే నా సండే స్పెషల్. సూపర్, నచ్చావు బావా, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఇదిగో నేను ఇప్పుడే బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా. నా లెగ్గు పీసు గనక నువ్వు ముట్టుకున్నావు అనుకో, నీ చికెన్ లెగ్స్ విరిగిపోతాయన్నమాట. నాకు టైం రాకపోతే నీ సంగతి చెప్పనా? పౌరుషం పొడుచుకొచ్చింది. చూసారా ఫ్రెండ్స్, భార్యకి టైం ఇవ్వకుండా ఎప్పుడు పడితే అప్పుడు రెడీ అవ్వు అని నస పెడితే ఇలాగే పెరుగన్నం తిని పడుకోవాల్సి వస్తుంది. ఎంజాయ్ ద పెరుగన్నం బావా. నా ఆర్డర్ వచ్చేసింది. టట్టడాయ్, 2 లెగ్ పీసులు, 2. మా బావగాడికి పెరుగన్నం చూసి పై ప్రాణాలు పైనే పోయాయి. ఇప్పుడు నేను బిర్యానీ ఇక్కడ పెట్టి మంచినీళ్లు మర్చిపోయినట్టు కిచెన్ లోకి వెళ్ళిపోతానన్నమాట. మా బావగాడి ఆకలి వాడి చేత ఏస్పాటి పనులు చేపిస్తాడు. మీరే చూడుండ్రి ఫ్రెండ్స్. అయ్యో మంచినీళ్లు మర్చిపోయానే. ఎవరు లేరు కదా? ఓకే. బిర్యానీ ఇవాళ ఒక పట్టు పట్టాల్సిందే. నానా, అత్త ఫోన్ చేసింది. నీ కడుపు నొప్పి ఎలా ఉందని అడుగుతుంది. రే అన్నయ్య, ఎలా ఉందిరా హెల్త్? మోషన్స్ తగ్గాయా? పెరుగన్నం తిన్నావా? మోషన్స్ గట్టిగానే తగ్గాయి కీర్తి, కాకపోతే దాని తాలూకు నీరసాన్ని ఇదిగో ఈ లెగ్ పీస్ తో సెలైన్ ఎక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు మీ అన్నయ్య. మామూలు దొంగ కాదు మీ అన్నయ్య. నాన్న దొంగ, నాన్న దొంగ, నాన్న దొంగ, నాన్న దొంగ, నాన్న దొంగ. బాయ్ కీర్తి. ఆ లెగ్గు పీస కింద పెట్టు బావా, నీకు అరగదు కదా. వెళ్ళి నీ పెరుగన్నం డబ్బా నాక్కుంటూ కూర్చోపో. నువ్వు వెళ్ళి ఆడుకున్నదా? బా, ఎంత ఆకలి మీద ఉన్నా ఒక లిమిట్కి మించి తినలేవురా, అదేదైనా సరే. సోను, ఈ ఛాలెంజ్లు అవన్నీ నా వల్ల కావట్లేదే. పెరగన్నం తినలేకపోతున్నాను. ఈ బిర్యానీ తినాలంటే ఏం చేయాలో కాస్త చెప్పవా ప్లీజ్? సరే ఇస్తా, కాకపోతే నువ్వు నన్ను పొద్దున హడావిడి పెట్టి నన్ను ఏ పని చేయకుండా ఆగమాగం చేసి ఇక్కడే కూర్చోబెట్టావు కాబట్టి సింక్లో గిన్నెలున్నాయి, కడిగేసాయి. బిర్యానీ లేదే. ఓ సంతేనా? ఇప్పుడే చేసేస్తా. బిర్యానీ కోసం ఏం చేయడానికైనా సరే. చూసారా ఫ్రెండ్స్, పొద్దున నన్ను బ్లింకిట్ ఆర్డర్ లాగా 5 నిమిషాల్లో బ్లింక్ కొట్టేలోగా రెడీ అవ్వమన్న మా బావగాడు ఇప్పుడు ఆ బిర్యానీ కోసం అర్బన్ కంపెనీ వాడైపోయి గిన్నెలన్నీ చకా చకా ఎలా దోవుతున్నాడు. రివెంజ్, దెబ్బకు దెబ్బ, దెబ్బ దురుసు గదు. అనుభవించు రాణి, అనుభవించు రాణి. సోను డార్లింగ్, నువ్వు అడిగావును కాదు కానీ నీకోసమే అల్లంటి తీసుకొచ్చా. స్ట్రాంగ్, స్పెషల్గా చేశా. చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. బాగుందా? నచ్చిందా? టేస్టీగా ఉందా? నీ మొహంలాగే ఉంది బావా, ఇంకెప్పుడు పెట్టకే. సోను, సగం బిర్యానీ తిన్నా కదే, మళ్ళీ ఆకలేస్తుంది. కాస్త వండి పెట్టవచ్చు కదా. అంట్లో తోమాను, సామరస్యంగా పరిష్కరించుకుందాం. ఏమంటే శాంతియుతంగా చూసుకుందాం. చెప్పరా. ఒరే బావా, నెక్స్ట్ సండే మా ఇంట్లో గెట్ టుగెదర్.
సునైనని బాబుని కూడా ఖచ్చితంగా తీసుకొని రా, ఓకేనా? అరే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మేడం చాలా బిజీగా ఉన్నారు. ముందు నేను అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని ఆ తర్వాత రిక్వెస్ట్ చేసి ఒకవేళ డైరీలో కనుక మనకి కాల్ షీట్ దొరికితే అప్పుడే నేను వస్తాను. నువ్వు ముందు ఫోన్ పెట్టేసి నేను మళ్ళీ మాట్లాడతాను. బాయ్ 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 బాయ్. మీ మగాళ్ళకి మా పెళ్ళాల గురించి ఈ విషయం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. పెళ్ళాలు పవర్ బ్యాంక్ ఛార్జర్లు ఒకటే. పెళ్ళాలని అచ్చిక బుచ్చికలాడి మచ్చిక చేసుకొని ఎప్పుడూ సామరస్యంగా చూసుకోవాలి. పవర్ బ్యాంక్ ఛార్జర్లు అంతే. ఛార్జింగ్ కావాలంటే టయానికి ముందు నుంచి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఆ టైంకి వచ్చేసి ప్లగ్ పెట్టేసి కమాన్ పని చేయంటే చెయ్యవు, మొరాయిస్తాయి. ఇలాగే పెరుగన్నం తిని మిగిలిపోయిన బిర్యానీ తిని కడుపు నిండక అంట్లు దోవుకొని పడుకోవాలి. గెట్ టుగెదర్ అంట, గెట్ టుగెదర్. షేర్కి సవా షేర్ ఫ్రెండ్స్, వీళ్ళకు గెట్ టుగెదర్. నాకొద్దు. వద్దన్నానా? నువ్వు కూడా నీ బాబులాగే తయారేవు. వెదవా వెదవా వెదవా. చూసారా, గిన్నెలు తోమాడు కదా అని వాడి మీద జాలిపడినంత సమయం కూడా పట్టలేదు. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి నా మీద ఎట్లా చాడీలు చెప్తున్నాడు. వాడి వాయిస్ ఓవర్లో మీరే వినండి. అవునమ్మా, నాకు మోషన్స్ అని చెప్పి పచ్చి పెరుగన్నం పెట్టేసి ఆవిడ మాత్రం బిర్యానీలు తింటుంది, టీలు తాగుతుంది. నన్ను పని మనిషి కన్నా దారుణంగా చూస్తుందమ్మా. ఏం చెప్పండి నా బాధ. ఇలాంటి దొంగ సింపతిలకి నేనెప్పుడో ఆస్కార్ అవార్డు ఇచ్చేసా. అబ్బు దేకో మేరా బ్రహ్మాస్త్ర. చిను పో. నానా, నువ్వు ఆర్డర్ చేసిన మటన్ బిర్యానీ వచ్చింది. కాల్ కట్ చేసి రా, ముగ్గురం కలిసి తిందాం. ఎట్లిచ్చినా అమ్మా అమ్మ అది కాదమ్మా. అమ్మ నేను చెప్పేది వినమ్మా. అయ్యో అమ్మా అది కాదమ్మా. అమ్మ నీ మళ్ళీ మాట్లాడతా ఫోన్ పెట్టేసాయి. బావా, సింపతి కార్డులు ఎప్పుడో ఎండ్ అయిపోయినాయి బావా. అప్డేట్ అవ్వు. వెళ్ళి ఫ్రిడ్జ్ లో మిగిలిన పెరుగున ఉండుంటది. నాకో పో పో పో. లంచ్కి పిలిచారు, నేనెళ్ళలేదు. ఇప్పుడు లంచే నడుచుకుంటూ బుట్టలో నా దగ్గరకు వస్తోంది. ఏం జరగబోతోంది, ఎలా జరగబోతోంది? వెయిట్ అండ్ వాచ్. వదినా, మీరు రాలేదని నేను చాలా ఫీల్ అయ్యాను వదినా. అందుకే నేనే స్వయంగా మీకోసం బిర్యానీ పార్సల్ తీసుకొచ్చాను. అన్నయ్య ఎక్కడా? అన్నయ్య. చెల్లమ్మా, కీర్తి, నా కోసం బిర్యానీ తీసుకొచ్చావా? థ్యాంక్ యూ సో మచ్. నా ఇచ్చాయి. అయ్యో, అదే లేదు ఇచ్చాయి. ముందే ఫోన్ చేసి చెప్పాలి కదా. నీ అన్నయ్యకి కడుపులో పేగులన్నీ ఎండిపోతే ఇప్పుడే మజ్జిగన్నం పెట్టాను. ఇప్పుడు మళ్ళీ మసాలా బిర్యానీ అన్నావనుకో, కడుపులో అది ఇది తేడా అయ్యి పెద్ద ప్రాణానికి ప్రమాదం కదా. ఏ సోను, నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. వద్దులే. సెట్ అయిపోయింది. కడుపు చాలా బాగుంది. ఇలా ఇచ్చేసి ఒక పట్టు పట్టేస్తా. నోరు మొయ్యి బావ, నోరు మొయ్యి బావ. ఆరోగ్యం ఇంపార్టెంటా, నోటి రుచి ఇంపార్టెంటా? అది కాదు కీర్తి, ఆయన అలాగే అంటాడు. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు మధ్యాహ్నం నేనే తింటాను. నీ బిర్యానీకి న్యాయం చేస్తాను. ఆటో వెయిటింగ్. నువ్వు మీ అన్న చెల్లెళ్ళ పలకరింపులు అయిపోతే వెళ్ళిపో. టూ మచ్ అవుతుంది. రాక చెల్లి వచ్చింది, నేను తిని వచ్చి కదా. ఆయన పొద్దు నుంచి పగబట్టినట్టు ఎందుకు ఇలా చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఇలా ఇవ్వసోను, ఆకలేస్తుంది, వెళ్ళి తిందాం. ప్రతిరోజు పట్టుమని 10 నిమిషాలు కూడా నన్ను కూర్చొనివ్వడు. కూర్చుంటే కూర్చున్నావని, నుంచుంటే నుంచున్నావని నన్ను నానా మాటలు అంటాడు. మా ఇద్దరు లేడీస్ మీ కలిసి ఒక్కరోజు నీ మీద రివెంజ్ ప్లాన్ చేస్తేనే ఇలా ఉందంటే, ఆ రివెంజ్ ప్రతి రోజు ఉంటే వారు వన్ సైడ్ అయిపోతుంది కీర్తి. అన్నయ్యనే మీ ఇద్దరు ఒకటైపోయి నన్ను సైడ్ లైన్ చేశారేంటి? మరి కాదేంటి, ఎప్పుడు నీ మాటలతో ఏదో ఒకటి అంటూనే ఉంటావు. ఒక్క 10 నిమిషాలు నడుం వాలుద్దాం అనుకుంటే ఏదో ఒక మాట అంటావు. అందుకే నీకు బిర్యానీ లేకుండా చేసాం, లెగ్ పీస్ లేకుండా చేసాం. బావా, ఇదే విషయాన్ని నీతో ప్రేమగా కూర్చోబెట్టి కూడా చెప్పొచ్చు, కానీ నువ్వు వినవు. నస అంటావు. బీ ప్రాక్టికల్ యా అంటావు కదా. అందుకే నీకు ప్రాక్టికల్స్ చేసి చూపించాం. నువ్వు రాకీర్తి, మనం బిర్యానీ తిన్నావే. నువ్వు మజీ తాగరా. మీ ఇద్దరు ఆడవాళ్ళ లేక అల్ఖైదాలా? నా మీద ఇలా పగబట్టేశారంటే